ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, యేసయ్య నీలో ఉన్న శ్రేష్టమైన వాటిని బయటికి తీసుకురాగలడు. యేసయ్య నీలో ఉన్న శ్రేష్టమైన వాటిని బయట తీసుకురాగలడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16, 17, 18 వాక్యాలు. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు, కొన్ని బైబిల్ ఏం కాదంటే రక్త మాంసములు అని కనపడుతుంది, బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మన ఒకటో పాయింట్, యేసయ్య నీలో శ్రేష్టమైన వాటిని బయట తీసుకురాగలడు. యేసు ప్రభువు వారు శిష్యులను అడిగారు, అందరు నా గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఒకతను, నువ్వు బాప్టిజం ఇచ్చి యోహానువయ్యా. ఇంకొక అతను, నువ్వు ఏలియావయ్యా. ఇంకొక అతను, నువ్వు ఇర్మియావయ్యా. యేసయ్య అన్నాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. అన్నా, నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు అన్నా, నువ్వు క్రీస్తు అన్నా అనగానే యేసయ్య అన్నాడు, ఆయన హృదయం తెప్పరిల్లింది, నన్ను అర్థం చేసుకునేవాడు ఒక్కడన్నా ఉన్నాడు రా బాబు అని. వెంటనే యేసయ్య అన్నాడు, సీమోను బర్యోనా, రక్త మాంసములు ఈ సత్యాన్ని తెలియపరచలా, నా పరలోకపు తండ్రి తెలియపరిచాడు. అంటే రక్త మాంసములు అంటే, రక్త మాంసములు జంతువులకు ఉంటాయి, పక్షులకు ఉంటాయి, మనుషులకు ఉంటాయి, మత్స్యాలు చేపలకు ఉంటాయి, కొన్ని జీవులకు ఉంటాయి. అంటే ఈ సత్యాన్ని జంతువులు నీకు తెలియపరచలా, ఈ సత్యాన్ని నీకు పక్షులు తెలియపరచలా, ఈ సత్యాన్ని మనుషులు తెలియపరచలా, పుస్తకాలు చదవటం వల్ల నీకు తెలియపరచలా, ఇది చేపలు నీకు తెలియపరచలా, రక్త మాంసములు కలిగిన వాళ్ళు తెలియపరచలా, ఇది నా తండ్రి తెలియపరిచాడు. నువ్వు మత్స్యకారుడు. పేతురు ఎవరు? మత్స్యకారుడు. నువ్వు మత్స్యకారుడివి. చేపల పట్టే బుర్రల నుండి వచ్చింది కాదు, ఇది నా దేవుడిచ్చింది. ఇది అంటే ఆయనలో నుండి నా దేవుడు శ్రేష్టమైనది బయటికి లాగాడు. ఈ రోజున నువ్వు పనికిరానోడుగా కనపడచ్చు, ఉపయోగం లేనోడుగా కనపడచ్చు. పేతురులో నుండి 12 మందిలో లేనిది బయటికి లాగినట్లుగా నీలో నుండి శ్రేష్టమైనది నీలో బయటికి తీసుకురాగలడు ఆయన. దానియేలు ఏమని చెప్పాడంటే, నేను తెలియపరుస్తాను దాన్ని, నువ్వు చూసిన దర్శనాన్ని నేను తెలియపరుస్తాను అనగానే అక్కడ ఉన్న చేతపడి చేసిన వాళ్ళు, చిల్లంగి చేసిన వాళ్ళు, జ్ఞానులు ఏమన్నారు తెలుసా? ఇవి రక్త మాంసములు కలిగిన వాళ్ళు చెప్పలేరండి, మనుషులు చెప్పలేరండి, ఇది దేవుడు దిగివచ్చి ఎవరిలో ఉన్న దిగొచ్చితేనే. అలాగే జరిగింది. రాజుగారు మర్చిపోయిన ఆ కళను చెప్పాడు, అర్థం కూడా చెప్పాడు. దానియేలులో దాగబడింది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు, జ్ఞానులకు, చేతబడే వాళ్ళకి, చిల్లంగి వాళ్ళకి తెలియపరచలేనిది దానియేలు నుండి నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ప్రవచనాత్మంగా నువ్వు దేవుని మీద ఆధారపడడానికి రెడీ అయితే నీలో నుండి నా దేవుడు శ్రేష్టమైనది బయట తీసుకురాబోతున్నాడు. నువ్వు ఆయన సంఘానివి, నేను ఆయన సంఘాన్ని. నా దేవుడు నీలో నుండి శ్రేష్టమైనది బయట తీసుకురాగలడు. యోసేపు
ఫరో రాజు చూసిన దర్శనాన్ని అక్కడున్న మంత్రికులు, చేతబడి వాళ్ళు, జ్ఞానవంతులు చెప్పలేనప్పుడు యోసేపు దేవుని ఆత్మతో చెప్పగలిగాడు. అది ఆయన గొప్పతనం కాదు, దేవుడు ఆయనలోనున్నది బయటికి లాగాడు. తద్వారా ప్రధానమంత్రిగా మారాడు. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఈ రోజున నా దేవుడు నీలో నుండి శ్రేష్టమైనది బయటికి తీసుకొచ్చెను గాక. మన మందిరానికి భార్యాభర్తలు వస్తున్నారు. భర్త గారి పేరు కృష్ణంరాజు, భార్య పేరు దుర్గా భవాని. వాళ్ళు మన పరిచర్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంటే నా కన్నులో నుండి అలా నీరు కారిపోయినాయి. వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ పంపించారు. ఆ సాక్ష్యం ఏంటి తెలుసా? ఆ సాక్ష్యం ఏంటంటే ఆమె చెప్తున్న సాక్ష్యం, అన్నయ్య నేను జన్మించినప్పుడు మా అమ్మ నాన్నగారు ఒకళ్ళకి చూపెట్టారు. వాళ్ళు చూపెడితే నన్ను ఏమన్నారంటే నష్టజాతకురాల్ని అన్నారు. అంటే నా వలన ఎవరికి కూడా లాభం కలగదు, అంతా నష్టమే కలిగిద్దన్నారు. నేను నష్టజాతకురాల్ని అన్నారు. అలాగే నేను పుట్టినాక మరణం జరిగింది, నేను పుట్టినాక ఇల్లులు అమ్మేసుకున్నారు, నేను పుట్టినాక నష్టాలు జరిగినాయి. మా బంధువులను అనుకున్నారు నువ్వు నష్టజాతకురాలువే, అందుకే ఒక్కొక్కరు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారు. నాకు బాల్యం యవనంలోనికి వచ్చా, ఈ మాటలు నా చెవుల్లో గెంగరాలు మోగుతున్నాయి. అటువంటి టైంలో ఒక యవనస్తుడితో వివాహం జరిగింది. ఆయనకి చెప్పలా, మా ఇంటి వాళ్ళు ఎవరో చెప్పలా నేను నష్టజాతకురాలని. కానీ ఆ యవనస్తుడిని వివాహం చేసుకుంటే నష్టజాతకురాలైన నా జీవితం బాగుపడిద్దేమో అనుకున్నా. కానీ జరిగిందేంటన్నయ్యా, జరిగిందేంటో తెలుసా? నేను ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి ఉన్నవన్నీ అమ్మేసేసుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో నష్టాలు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో వేదనకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో అన్ని అపజయ సంఘటనలు జరుగుతున్నాయి. నాకు ఒక కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించడం వలన ఇంకా నష్టజాతకురాలేమో అనుకుంటున్నాను. అంతే, ఇంకా వేదనకరంగా మారింది, దుఃఖకరంగా మారింది. నేను అనుకున్నా ఆ రోజు ఆయన చెప్పింది కరెక్టే కదా, నేను నష్టజాతకురాల్ని. వివాహం కాకముందు కూడా నా పరిస్థితి అంతే, వివాహం అయినా కూడా ఇదే నా పరిస్థితి. అలాగున్నప్పుడు నేను అనుకున్నా, ఆమె అంటుంది, దుర్గా భవాని ఇలాగ అనుకుంటుంది, నా భర్తకి నేను చెప్పేయాలి నేను నష్టజాతకురాలని. వెళ్ళి తన భర్తకి చెప్పిందంట, ఏమండి నన్ను వివాహం చేసుకున్న కానుండి మీకు ఆర్థికములో ఒక ప్రశాంతత లేదు, అత్తయ్య మామయ్య దగ్గర ప్రశాంతత లేదు, మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లేదు. ఎందుకు తెలుసా? నేను నష్టజాతకురాలనండి, దయచేసి నన్ను వదిలేసేయండి, ఇంకా ఎవరినన్నా వివాహం చేసుకోండి, మీరు దీవెనకరంగా ఆనందకరంగా ఉంటారు. వెంటే కృష్ణంరాజు ఇలాగన్నాడంట, యేసయ్య సన్నిధిలో నేను వివాహం చేసుకున్నా, మరణమైన జీవమైన కలిమైన లేమైన అనారోగ్యమైన ఆరోగ్యమైన నీతోనే ఉంటానని ప్రమాణం చేశా, నేను మాత్రం నీతోనే ఉంటాను. అలాగా వేదనతో కుటుంబం ముందుకు సాగుతుంది, అపజయముతో ముందుకు సాగుతుంది. తన మనసులో, ఆమె మనసులో ఏంటి తెలుసా? నేను నష్టజాతకురాల్ని, అందుకే ఇలా జరుగుతుంది. ఒక రోజున 2016 సంవత్సరమున జరుగుతుంది ఏంటంటే, సింగ్ నగర్ స్టేడియంలో జనవరి 1వ తారీఖున మా తమ్ముడు బ్లెసన్ ప్రసంగం చేస్తున్నాడంట. ఆ ప్రసంగంలో ఒక మాట అన్నాడంట, ఈ విడిపోకండి, స్థిరపడి ఉండండి, దేవుడు మీ ఇంటిని దర్శిస్తాడు అని. ఆ భార్యాభర్తలు వాక్యం విన్నారు. భార్యాభర్తల వాక్యం వినగానే, అవును కదా, ఎందుకు విడిపోవాలి, మేము స్థిరపడాలి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగారంట, ఈ చర్చి ఎక్కడ ఉంటుందని. అనగానే అడ్రస్ చెప్పారు, ఇదిగో పలానా చోట విద్యాధరపురములో, విజయవాడ విద్యాధరపురములో ఉంటుందని. అడ్రస్ తెలుసుకొని ఆదివారం వచ్చారు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పనికిరా నన్ను వాడుకున్నాడు. నిన్ను ప్రేమించే ఒక తండ్రి ఉన్నాడు, నిన్ను నిలబెట్టే తండ్రి ఉన్నాడు. నీ జాతకం ఏదైనా, నీ రాత ఏదైనా నా దేవుడు కొట్టివేసి, మనుషులు రాసిన జాతకాలు, అది ప్లేట్ మీద రాసి పెట్టిన, కాగితం మీద రాసి పెట్టిన, పుస్తకాల్లో రాసి పెట్టిన, యేసయ్య రక్తం పడి నీ నష్ట జాతకాన్ని మార్చగలిగిన వాడు, నీ రాతను మార్చగలిగిన వాడు. ఆ వాక్యం వినగానే భార్య భర్తతో అందంట, ఇలాంటి వాక్యం నేను ఎక్కడా వినలేదండి,
ఖచ్చితంగా మన దేవుడు కార్యం చేస్తాడండి. యేసయ్య కార్యం చేస్తాడండి. వారం వారం రావటం ప్రారంభించాడు. పరిస్థితులకు మార్పు రాలా, ఇంకా అధ్వానంగా మారిపోయింది. ఒక రోజున మందిరం వెనకాల కూర్చొని వింటుందంట. మందిరం వెనకాల కూర్చొని వింటుంటే, ఊరికే ఇలా ప్రసంగాలు చేయడమేనా, మా జీవితాల్లో ఏమన్నా జరిగిద్దా? ఊరికే ఇలా ప్రసంగాలు వినడమేనా, ఇలా చప్పట్లు కొట్టడమేనా, ఏమన్నా మా జీవితంలో జరిగిద్దా? అయ్యా, నష్ట జాతకురాల్ని అని మా ఇంటిలో ఒక పుస్తకంలో రాసి పెట్టారు, ఇప్పుడు కూడా ఉంది. అంటే జాతకం బాగున్న వాళ్ళకే నువ్వు దీవిస్తావా? రాత బాగున్న వాళ్ళకే నువ్వు దీవిస్తావా? నేను నష్ట జాతకురాల్ని అంటే నా స్థితి కూడా ఇక మార్చవా? ఇక ఇంతేనా? అటువంటి టైంలో ఇక బతకడానికి మార్గం లేక ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. తద్వారా బోర్డు పెట్టారు. ఏమని పెట్టారంటే, ఇల్లు అమ్మకానికని బోర్డు పెట్టారు. ఇల్లు అమ్మకానికి బోర్డు పెడితే వెంటనే మంచి ఇల్లు కదా వచ్చేసేసి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ రోజున ఏం అనుకుంటుంది, అయ్యా ఉన్న ఇల్లు కూడా మేము అమ్మేసుకుంటున్నాము, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుంటున్నాము, నష్ట జాతకురాలు రాతను మారుస్తావు అనుకున్నా, కానీ ప్రసంగాలే తప్ప నా బతుకులో ఏమీ జరగట్లా. అలా మందిరానికి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు, అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ ఆదివారం మందిరానికి రాగా పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు పనికిరాని నాతో మాట్లాడిస్తున్నాడంట. ఈ రోజున ఇల్లు అమ్ముకుందామని వచ్చావా? నీ ఇల్లు అమ్ముడు పడదు, దేవుడు ఇల్లును స్థిరపరుస్తాడు, నీ ఇంటిని నా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అంటే ఏమనుకుంటుందంట, ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేశారు, ఆల్రెడీ ఏమిచ్చేశారు? అడ్వాన్స్ ఇచ్చేసేసి ఇల్లు అమ్ముడు పోదా? చెప్పడానికి కూడా ఒక వివరం ఉండాలా, చెప్పడానికి కూడా అర్థం ఉండాలా. మళ్ళా అనుకుంటుందంట, నేను అన్నయ్యకి చెప్పలేదు కదా, అది దేవునికే కదా తెలుసు, మాకే కదా తెలుసు. అంటే దేవుడు అన్నయ్య ద్వారా మాట్లాడుతున్నాడంటే ఏదో జరిగిద్దనమాట, ఏదో అద్భుతం జరిగిద్దనమాట. సరే చూద్దాములే అనుకుంది. అలాగా ఆదివారం వెళ్ళింది. సోమవారం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చి, ఏమండి మమ్మల్ని క్షమించండి, మీ ఇల్లు మేము కొనాలనుకోవట్లేదు, అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే మీరు ఉంచుకోండి, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కనుక మీ అడ్వాన్స్ మాకొద్దు బాబు అని చెప్పి తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే మనసులో ఆ ధైర్యం ఉంది, దేవుడు మాట్లాడాడని. ఆమె చెప్తున్న సాక్ష్యం, అన్నయ్య ఇల్లు అమ్మకానికి పెట్టాం కానీ ఇల్లు అమ్ముడు పోలా, దేవుడు మాకిచ్చిన దాన్ని అభివృద్ధి పరిచాడు. నష్ట జాతకురాల్ని 2 సొంత ఇల్లు కొనేటట్టు నా దేవుడు చేశాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఈరోజు 10 మందికి అన్నం పెట్టే వాళ్ళుగా దేవుడు మార్చాడు. ఈరోజు నేను చెప్పనా, నష్ట జాతకురాల్లో నుండి నా దేవుడు ఘనమైనది బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజు నన్ను చప్పట్లు కొడుతుండగా నీ ఇంటి మీద కానీ నీ బిడ్డల మీద కానీ ఇటువంటి నష్ట జాతకం ఉందని ఏ వ్యక్తి తెలియపరిచినా ఈ రోజున నా దేవుడు ఘనమైనది బయటికి తీసుకొచ్చును గాక.